నమస్కారం ఫ్రెండ్స్, మనం 10వ తరగతిలోని 10వ పాఠం ప్రపంచీకరణ ఈ లెసన్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ లెసన్ సంబంధించి 10వ తరగతి టెక్స్ట్ బుక్, అదేవిధంగా అకాడమిక్ టెక్స్ట్ బుక్, ఈ రెండు టెక్స్ట్ బుక్లో ఉన్న ఫుల్ ఫామ్స్ ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం. ప్రతి పాయింట్ కూడా ఈ టెక్స్ట్ బుక్ నుండే ప్రత్యేకంగా డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. అకాడమిక్ టెక్స్ట్ బుక్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్, ఈ రెండు టెక్స్ట్ బుక్లో ఉన్న ఫుల్ ఫామ్స్ గురించి నేర్చుకుందాం. ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. తర్వాత ఐడిఏ, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. డబ్ల్యూటీఓ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. డబ్ల్యూబి, వరల్డ్ బ్యాంక్. డబ్ల్యూబి అంటే వరల్డ్ బ్యాంక్. తర్వాత ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. తర్వాత ఎంఆర్టీపీ, మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. ఏకస్వామ్య వ్యాపార కార్యకలాపాల నియంత్రణ చట్టం. ఎంఆర్టీపీ అంటే మోనోపోలీస్, ఏకస్వామ్య వ్యాపార కార్యకలాపాల నియంత్రణ చట్టం. మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. మార్కెట్లో 25% కంటే అధికంగా ఉన్న ఆధిపత్య వ్యాపారం చేపట్టడానికి దీని అనుమతి అవసరం. ఎంఆర్టీపీ యొక్క అనుమతి అవసరం. అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ మార్కెట్లో 25% కంటే అధికంగా ఉన్న ఆధిపత్య వ్యాపారాన్ని చేపట్టడానికి ఎంఆర్టీపీ యొక్క అనుమతి అనేది అవసరం. బిఐఎఫ్ఆర్, బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్. బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్. తర్వాత ఎంఓయు, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. తర్వాత జీడిఆర్ఎస్, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్. గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్. ఓఈఏ, ఓపెన్ ఎండెడ్ అగ్రిమెంట్. ఓపెన్ ఎండెడ్ అగ్రిమెంట్. జిఏటిటి, ద జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ టారిఫ్ అండ్ ట్రేడ్. ద జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ టారిఫ్ అండ్ ట్రేడ్. జిఏటిఎస్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. ఐటిఓ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుట్సోర్సింగ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుట్సోర్సింగ్. ఎంఎఫ్ఎన్, మోస్ట్ ఫేవర్డ్ నేషన్. బిఓపి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఎంఎఫ్ఏ, మల్టీ ఫైబర్ అగ్రిమెంట్. నెక్స్ట్ ట్రిమ్స్, ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్. తర్వాత ట్రిప్స్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. డిఎస్బి, డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ. డిఎస్బి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మిగిలిన పాయింట్స్ గురించి నేర్చుకుందాం. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.